కృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము. సో తనైతే చాలా డిఐవైస్ చేశారు అండ్ అయితే నా కోసమే చేశారు. ఇంతకుముందు తను చిన్న చిన్న డిఐవైస్ చేస్తుంటే నేను అడిగాను అనమాట, ఎప్పుడు చేసావు, ఎలా చేస్తున్నావు, నా కోసం ఏదైనా చేసిస్తావా, ఇంట్లో హోమ్ డెకర్ లాగా పెట్టుకుంటాను అంటే తను సపరేట్గా నాకు చేసి ఇచ్చింది. అండ్ ఇవన్నీ తన ఛానల్లో అప్లోడ్ చేసింది. సో ఎలా చేయాలి ప్రాసెస్ అనేది కంప్లీట్గా తన ఛానల్లో ఉంది. సో తన ఛానల్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. అండ్ తను ఏమేమి చేసిందో ఇక్కడ నేను ఒకసారి మీకు గ్లిమ్సెస్గా చూపిస్తాను. చాలా బాగా చేస్తుందండి డిఐవైస్ అయితే. నా ఫ్రెండ్ అయినప్పటికి కూడా నేను ఇంత టాలెంట్ ఉందనుకోలేదు. జస్ట్ అప్పుడు చిన్న చిన్నవి చేస్తుండేది అనమాట. ఓకే చిన్న చిన్నవి కదా అనుకున్నాను, కానీ ఇది కానీ లేదంటే ఇది కానీ అండ్ ఇవన్నీ చేసేప్పుడు చాలా షాక్ అయ్యాను. ఇంత టాలెంట్ ఉందా అర్చన, సో నువ్వు అయితే ఛానల్లో అప్లోడ్ చేయాల్సిందే అని చెప్పి నేనే తనని పుష్ చేశాను, ఛానల్ స్టార్ట్ చేయి అని చెప్పి. సో ఫైనల్లీ తనైతే ఛానల్ స్టార్ట్ చేసింది. సో మీ అందరూ కూడా తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్నైతే ఎలా ఆదరిస్తున్నారో తను కూడా అలాగే ఆదరించండి. ప్రమోషన్ అని కాదు, సో నా ఫ్రెండ్ ఇంత కష్టపడి ఇంత టాలెంట్ ఉంది, ఊరికే అది వేస్ట్ అవ్వకూడదు, చాలామందికి యూజ్ అవ్వాలి అని చెప్పి నేను కూడా తనని సపోర్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా అలాగే సపోర్ట్ చేసి, మీకు ఖచ్చితంగా చెప్తున్నాను తను చేసే డిఐవైస్ మీకు కూడా నచ్చుతాయి, ఇంకా చాలా చేయబోతుంది. అవన్నీ మీకు నోటిఫికేషన్స్ లాగా కావాలి అని కూడా సబ్స్క్రైబ్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. సో ఒక్కొక్కటి చూపిస్తాను, నేను చూసేయండి. సో ఫస్ట్ అయితే తను ఇవి చేసేటప్పుడు అయితే నేను చూసాను, మేము ఫ్రీక్వెంట్గా కలుస్తుంటాము. సో ఇవి చేసేటప్పుడు అసలు నీకు డిఐవైస్ అంటే ఇష్టమా అంటే అవును. ఏమంటే నేను వీకెండ్స్లో చేస్తాను, ఏదైనా స్ట్రెస్ అట్లా ఉన్నప్పుడు కొంచెము నాకు టైంపాస్ కావాలనుకున్నప్పుడు చేస్తానండి. అయితే ఓకే గుడ్, మంచి టాలెంట్ ఉంది నీకు అని చెప్పాను. అండ్ నెక్స్ట్ నేను ఎక్కడ తన టాలెంట్ చూసి షాక్ అయ్యానంటే నాకు నిజంగా తెలీదు తనలో ఇంత టాలెంట్ ఉందని చెప్పి. ఇంత బాగా చేసిందంటే ఇది. అండ్ దీనికి ఏమేం వాడింది అనే కంప్లీట్ డీటెయిల్స్ తన ఛానల్లో ఆల్రెడీ పెట్టింది, ఇవన్నీ చూడండి మీరు. సో ఎంతో బాగుంది కదా, అసలు చాలా బాగా నచ్చింది నాకు. ఇది చూసాకే అడిగాను నేను, నాకు ఒకటి చేయించి అర్చన, ఏమంటే కొంచెం పెద్దది చేయొచ్చు, ఇంట్లో నేను పెట్టుకుంటాను అని చెప్పాను. సో అప్పుడు తను ఇది చేయించింది నాకు, రీసెంట్గానే ఇచ్చింది, ఇప్పుడు వచ్చినప్పుడు ఇచ్చింది అనమాట. ఇది నేనైతే షాక్ అయినా, ఎంతో బాగుంది కదా అసలు. ఈ ట్రీ కానీ ఇవి నేను నిజంగా స్టోన్స్ ఏమో అనుకున్నాను, నేను కాదంట, ఏదో చెప్పింది నచ్చినది, క్లేతో పెట్టిందంట. నిజంగా ఇలాంటి టాలెంట్ వాళ్ళు ఉండాలండి. నాకైతే ఇంత టాలెంట్ లేదు. నాకు అసలు ఆర్ట్ అంటే నాకైతే ఒక ఆర్ట్ అనేది ఒక క్లాస్ అయితే కానీ దానిలో 0 మార్క్స్ వస్తాయి, నాకు కంప్లీట్లీ ఫెయిల్ నేను. అలాంటికి నేను చెప్పాను ఇప్పటి నుంచి వచ్చిన, నాకు ఏమైనా కూడా ఎంతో హోమ్ డెకర్స్ అన్నీ నువ్వే చేసిస్తా ఉండు నాకు అని. అండ్ ఇది వచ్చేసి కార్డ్బోర్డ్ బాక్స్ అండి. మన అమెజాన్లో ఇట్లా ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదా, దాంట్లో ఆ కార్డ్బోర్డ్ని తను ఇలాగా హోల్డబుల్ స్టోరేజ్ బాక్స్గా చేసి. ఎలా చేసావు ఇది చెప్పు. యాక్చువల్గా నేను వచ్చేసి ఈ డిఐవైస్కి స్టోరేజ్ బాక్స్ కావాలి అని ఆర్డర్ పెట్టడానికి చూసాను. కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉంది, 2000 అలా ఉందనేసి నేనే ట్రై చేద్దామని ఆ ఇమేజ్ రెఫరెన్స్గా తీసుకొని నేను స్టార్ట్ చేశాను చేయడము. కానీ ఇంత బాగా వస్తుంది అనుకోలేదు. నేను ట్రై చేశాను. జస్ట్ ఒక థ్రెడ్, బేసిక్ థ్రెడ్ అండి, ఏ థ్రెడ్ దొరికినా అదంతా చేసేయచ్చు. ప్లెయిన్ క్లాత్, మన ఇంట్లో వేస్ట్గా మన టీ షర్ట్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి వేస్ట్గా పడేయకుండా కూడా చేసేయచ్చు. చాలా సింపుల్, ఒక 5 minutes డిఐవై అండి అంతే. బట్ హోల్డ్ కూడా చాలా వెయిట్ కూడా మోస్తుంది. దీంట్లో 2-3 బాక్సెస్ ఉన్నాయి. అండ్ తనకు కావాల్సిన డిఐవైకి రిలేటెడ్ స్టఫ్ అంతా దీంట్లో ఉంది. చూడండి ఎంత బాగా హోల్డర్స్ పెట్టి దీనికి బాగా మంచిగా ఏమంటారు, బాగా వెయిట్ కూడా మోస్తుంది అనమాట. ఇది చూసాక మా ఆయన రియాక్షన్ ఏంటి తెలుసా, ఎక్కడెక్కడ ఉన్న అమెజాన్ బాక్సెస్ అన్నీ ఎత్తిపెట్టు, నువ్వు పడేయొద్దు, అర్చనతో చెప్పిద్దాము, కొనే పనిలేదు మనకి అని. నువ్వు ఫ్రీ టైంలో నాకు ఇట్లా బాగా మంచిగా చేసి ఇవ్వు అని చెప్పాను. సో తనైతే నాకు అవి కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో చేస్తుంది. నేను అవి చేసి నాకు పంపించాక నేను మీకు అవి కూడా మన ఛానల్లో యాడ్ చేస్తాను. మనసా నీకు ఇది గుర్తుందా? ఏది? ఇవి కప్స్. మనము టీ తాగడానికి వెళ్ళాం కదా, అన్న, నువ్వు, నేను అందరము. అప్పుడు పడేయకుండా అన్న ఇంటికి తీసుకొని వచ్చారు కదా కప్స్, ఏదైనా డిఐవై చేసి మంచిది అనేసి. సో వాటితో నేను లెఫ్ట్ ఓవర్ క్యాండిల్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, ఈ పార్ట్కి వచ్చేసి పెయింట్ వేసేసి దానికి లెఫ్ట్ ఓవర్ క్యాండిల్ ఇలా చేశాను, డిఐవై క్యాండిల్ లాగా. ఇదొకటి మన ఇంట్లో దీపావళి ఫెస్టివల్ అప్పుడు దియాస్ పెడతాం కదా, అవి మిగిలినవి అంతా బ్లాక్ అయింటే దాన్ని నీట్గా క్లీన్ చేసి ఇలా మన ఇంట్లోనే బాగా డిజైనర్ దియాస్ లాగా చేశాను, ఒక 4 అలా. ఓకే చాలా బాగున్నాయి కదా.
సో ఇవి పాతవన్నమాట, ఎప్పుడో వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. సో బాగా బ్లాక్ అయిపోయాయి. సో ఇవి ఇట్లే పెట్టేసే కానీ అంత లుక్ ఉండవని చెప్పి తను ఇలా మంచిగా పెయింట్ వేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ వేశారు. సో ఇవి ఇట్లే క్యాండిల్స్ లాగా వాడుకోవచ్చు, లేకపోతే మళ్ళీ దివాళీకి ఇలా పాత దియాస్ని ఇలా కలర్ఫుల్ దియాస్గా మార్చుకోవచ్చు. అండ్ అసలు ఈ కప్స్ని నేను ఇంతకుముందు మేము చాలాసార్లు వెళ్ళాము అక్కడికి, నేనైతే అక్కడే పడేసి వచ్చాను. కానీ ఇలా ఏమంటారు, ఆర్టిస్టులకి ఏది చూసినా దాంట్లో ఆర్ట్ కనిపిస్తుంది అంటారు కదా, ఇదేనేమో. నాకైతే దీంట్లో ఏం ఆర్ట్ కనిపించిందో ఏమో అనుకున్నా, బట్ ఇక్కడికి వచ్చాక ఒక్కొక్క కప్పు ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క విధంగా చేసింది. చాలా బాగున్నాయి కదా, మంచి ఆర్టిస్ట్ వచ్చిన నువ్వు. చూడండి, దీంట్లో వాటర్ మెలన్ వేసింది, దాంట్లో చెర్రీస్. ఇవేంటి వచ్చిన? అవి జస్ట్ క్యాండీస్ టైప్. ఓకే, క్యాండీస్ అంట పిల్లల కోసం ఇది. అండ్ ఇది కూడా ఫ్లవర్స్, ప్లాంట్స్ లాగా ఇది జస్ట్ డాట్స్ పెట్టి చాలా బాగా చేసింది. సో ఇదైతే నేను ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చాలా పేజెస్లో చూస్తున్నాను. ఏమంటే ఇలా సింగిల్గా కాకుండా హస్బెండ్ అండ్ వైఫీ క్యాలెండర్ వేయించుకొని వస్తున్నాయి కదా. సో నేను అడిగా నచ్చినాను, ఎందుకు వచ్చినా నేను ఒక్కదానే వేసుకున్నావు, లైక్ మీ పాప మధ్యలో కూడా వేయచ్చు కదా అంటే. అప్పుడు తను చెప్పింది అనమాట, ఒక బ్యాక్ స్టోరీ చెప్పింది. అదేంటంటే అర్చనని అడుగుదాం, ఏంటి అర్చన దీనికి? యాక్చువల్గా నేను బీటెక్ చదివేటప్పుడు నాకు చాలా పొడుగు చేయడం ఉండేది, మా నాన్నకి చాలా ఇష్టం అనమాట. సో నేను మ్యారేజ్ అయిన తర్వాత హెయిర్ కట్ చేశాను. కానీ నాకు ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంటే అప్పుడు ఎంత బాగుండేది కదా నా జుట్టు, ఒకసారి అలా ఉంటే ఎలా ఉంటుంది అనేసి నేను జస్ట్ స్కెచ్ వేసుకున్నాను. అదే మనం ఇట్లా 3D లాగా హెయిర్ ఫ్లవర్స్ అన్నీ పెట్టి వస్తే ఎలా ఉంటుందని ట్రై చేశాను. అది చాలా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది, నాకు బాగా నచ్చి అలానే పెట్టేసుకున్నాను ఇంట్లో షోగా అనేసి. మనసు నేను ఈ DIY ఏ బాక్సెస్తో చేశాను కొద్దిగా గెస్ట్ చేయగలవా ఏమన్నా? ఇద్దా చూడు, డేట్స్ బాక్స్ కదా, ఇక్కడ ఓపెనింగ్ ఉంది. సో డేట్స్ బాక్స్ అని ఈజీ కనుక్కోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మొబైల్కి బాక్సెస్ వస్తాయి కదా, మొబైల్ బాక్స్ని ఇలా నేను మిడిల్లో కట్ చేసి టిష్యూ హోల్డర్ లాగా DIY చేశాను. చాలా బాగుంది కదా. అయితే మా ఇంట్లో కూడా డేట్స్ అయిపోయిన ప్రతిసారి బాక్సెస్ పంపిస్తాను నేను. ఇట్లాంటివి చేసిస్తాను కిచెన్లోకి కానీ, లేకపోతే ఎక్కడన్నా పెట్టుకోవడానికి ఈజీ యాక్సెస్గా చాలా బాగున్నాయి. చూడండి, ఇట్లాంటిది మా ఫోన్స్ కొన్నప్పుడు బాక్సెస్ ఉన్నాయి, అవి ఇస్తాను. నాకు ఈ ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్స్ నీకు ఐడియా ఉంటాయి కదా, అట్లా చేసి మా కార్లో పెట్టుకుంటాము. ఇలాంటివి అయితే కన్నా మేము డేట్స్ బాగా తింటాము. సో అవి మిగిలినవి ఇస్తే తను ఇలా చేసి ఇచ్చింది అనుకోండి, నేను కిచెన్లో కానీ లేకపోతే బెడ్రూమ్స్లో కానీ అక్కడ పెట్టేస్తాను. సో మాకైతే ఇంకా టిష్యూ హోల్డర్ కొనాల్సిన పని లేదనమాట. సో ఈ DIYస్తో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా తను స్టోరేజ్ బాక్స్ లాగా చేసింది. ఇది చూసి ఇది అమెజాన్ నుంచి వేస్ట్ కార్డ్బోర్డ్ అని చెప్పాను కదా, సో ఇది కూడా అదే అనుకున్నా, కానీ ఇది ప్లాస్టిక్. సో ఇంతకుముందు ఇది తను ఏదన్నా స్టోర్ చేసుకోవడానికి కిచెన్లో వాడేది. దీని మూత పోయిందనమాట, అండ్ కొంచెం బ్రేక్ కూడా అయింది కింద స్లైట్గా. సో తను ఏం చేసిందంటే ఇంకా తను ఎలాగూ వాడలేనని చెప్పి తను ఇలా మంచిగా పెయింటింగ్ వేసి ఇలా కొంచెం రిబ్బన్ లాగా కట్టి ఎంత బాగా స్టోరేజ్ బాక్స్గా చేసిందో చూడండి. తను తన పెయింటింగ్కి కావాల్సిన బ్రషెస్ అన్నీ అండ్ DIYస్కి కావాల్సిన థింగ్స్ అన్ని దీనిలో పెట్టుకున్నారు. చాలా బాగుంది కదా. మీరు ఇప్పటి నుంచి ఏదన్నా పడేసే ముందు, లైక్ వేస్ట్ మెటీరియల్ అని పడేసే ముందు, ఇప్పుడు మనకి ఒక ప్లాస్టిక్ బాక్స్ ఉంది, అది పగిలిపోయింది, దాన్ని పడేయాలి అని డస్ట్బిన్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఆలోచించండి, ఇది ఏమన్నా మనము దీంతో DIY చేసుకోవచ్చా అనేసి. ఎందుకంటే ఇది వచ్చేసి మా టీవీకి వచ్చిన కార్డ్బోర్డ్ బాక్స్తో నేను చేశాను. సో కార్డ్బోర్డ్ బాక్స్ మనం DIY చేయకముందుకు నార్మల్ ప్లెయిన్గానే ఉంటుంది, చేశాక మన వాల్కి ఎంత బ్యూటీ ఇస్తుంది కదా. ఇవి కూడా అంతే, మనం టీ తాగి ఆ డస్ట్బిన్లో వేసే బదులు మనం ఇలా తెచ్చుకొని ఇలా DIY చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే షోగా చాలా బాగా కనిపిస్తుంది. ఇది కూడా డేట్స్ బాక్స్, ఫోన్ బాక్స్, ఇవి వేస్ట్గా పడేసేటివే. అండ్ ఇది కూడా అమెజాన్ బాక్స్, మనం ఇలా ఆర్డర్ ఓపెన్ చేస్తాం, అలా బయట పడేస్తాం. అలా వేస్ట్ ఎక్కువ చేసే బదులు ఇలా DIYs చేసుకుంటే మనకి చాలా యూజ్ అవుతుంది. మనం ఈ ప్లేస్లో అమెజాన్లో ఆర్డర్ పెట్టుకునే బదులు, స్టోరేజ్ బాక్స్ అలా మనం పెట్టుకొని డబ్బులు వేస్ట్ చేసుకునే బదులు ఇంట్లోనే మనకి బడ్జెట్లో చేసుకుంటే మన మనీ సేవ్ అవుతుంది, వేస్ట్ మెటీరియల్స్ ఎక్కువ పడేయకుండా ఉంటుంది. సో చూసారు కదండి తన DIY కలెక్షన్ అంతా. నచ్చిన దీన్ని చేస్తున్నావు కదా DIYs, నువ్వు ఫ్యూచర్లో కూడా చాలా చేస్తావు. మహా అయితే నేను దీంట్లో ఇది అండ్ ఇలాంటివి ఇంకోటి ఫ్యూచర్ అడుగుతున్నాను. అండ్ ఈ కప్స్ దీంట్లో కొన్ని నేను తీసుకొని వెళ్తున్నాను, మిగతా ఏం చేస్తావు నువ్వు?
దీనికోసం నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. నాకు ఫస్ట్ మైల్ స్టోన్ 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత నేను ఒక గివ్ అవే లాగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ డీటెయిల్స్ అన్నీ నేను నా ఛానల్లో చెప్తాను. నా ఛానల్లో వచ్చేసి ఆల్ అబౌట్ అర్చన. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో చూసారు కదండి, తన ఛానల్లో 500 సబ్స్క్రైబర్స్ అయితే తను గివ్ అవే ప్లాన్ చేస్తుందంట. సో ఆ గివ్ అవే మీరు మిస్ అవ్వద్దంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ తన వీడియోస్ మీకు నచ్చితే కనుక కమెంట్ చేయండి. అండ్ ఏమన్నా సజెషన్స్ ఉంటే లైక్ ఏదన్నా మీ దగ్గర ఎంటీ బాక్స్ లేదంటే యూజ్ చేయని బాక్స్ ఏదైనా ఉంటే దీని నుంచి మీ దగ్గర డిఐవై ఐడియా ఉంటే షేర్ చేయండి. లేదంటే మీకు ఏదైనా ఐడియా కావాలంటే కూడా తనకి కామెంట్స్లో చెప్పండి, ఇలాంటిది ఉంది నా దగ్గర అని. తను సజెషన్స్ తీసుకొని తన దగ్గర ఐడియాస్ ఉంటే చెప్తుంది. నెక్స్ట్ వీడియోస్లో దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేసి చూపిస్తుంది. సో దట్ మీరు మీ ఓన్గా మీరు ట్రై చేయొచ్చు. సో అదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.